హలో గైస్, వెల్కమ్ టు ది ఎస్కే చరక్ ఛానల్. ఈరోజు మనం న్యూ వరల్డ్ మనం మైన్క్రాఫ్ట్ కొత్త వర్షన్కి వచ్చాం. మనం చాలా రోజులతో ఇది సర్వైవల్ వరల్డ్ అనమాట. దీన్ని కంటిన్యూ చేస్తాను లేదు గ్యారంటీ కాదు, కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ మనం బెడ్డమని చేసుకోవాలి కాబట్టి చూద్దాం. ఓ మై గాడ్, గాయ్స్ విలేజ్ దొరికింది, సూపర్. ఓకే, మనం ఇప్పుడు విలేజ్లోకి వెళ్ళిపోదాం. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయి. మీకు ఈ సిరీస్ కంటిన్యూ చేయడం అయితే గ్యారంటీ అనుకుంటున్నా. మనం విలేజ్కి వచ్చాం కాబట్టి విలేజ్లో ఉన్న చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ కావాలి, ఫుడ్ కలెక్ట్ చేద్దాం. ఓకే, వీటి మంది అంటే లాస్ట్ టైం నా వీడియో పెట్టినప్పుడు నా వాయిస్ ఎక్కువ అని చెప్పి కామెంట్స్ వచ్చాయి. మా లాస్ట్ టైం గేమింగ్ అది మీరు గెస్ట్ చేయమన్నారు కదా, ఇంకా గెస్ట్ చేయలేదు ఎవరును, అందుకే నేను చెప్పట్లేదు పేరు. బట్ తీసేద్దాం, ఇల్లు ఎందుకులే బ్రో. బ్లాక్ కావాలి, బెడ్ అని తీస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ జాంబీస్ ఏమైనా స్పాన్ అయిపోయాను అనుకో ప్రాబ్లం. అవునండి, ఇప్పుడు మనం సెర్చ్ చేద్దాం. చిన్న చిన్న హౌసెస్ ఏముండవు, ఈ చిన్న చిన్న హౌసెస్ అయితే ఏముండవు నాకు తెలిసినంత వరకు. కానీ కొంచెం చాలా రోజులు అయింది కదా. అది గోళం ఉన్నాడమ్మా, గోళం రే, గోళం బాగున్నావా రే? ఆగా రే రక్షకుడా, గుడ్ మార్నింగ్. ఏంటి బోరింగ్ ఉన్నట్టుంది విలేజ్ అని చెప్తున్నాడు. ఫుడ్ ఫస్ట్ ఫుడ్ సరిపోద్ది అంటారా? ఉంది కాబట్టి ఫుడ్ ఎక్కువే ఉంటుంది నాకు తెలుసు, చాలా ఎక్కువ ఉంది ఇక్కడ ఫుడ్. ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది. తీసుకున్నావా? వద్దులే, తీసుకున్నా బాబు. మీరు ఉండకండి, నాకు కావాల్సింది నాకు దొరకట్లే. ఓకే, స్పీడ్ పరిగెట్టేస్తున్నామా? నువ్వు ఆగరా బాబు. సెర్చ్ చేస్తున్నాను, మధ్యలో డిస్టర్బ్ చేస్తారే. మీకు కూడా అర్థమై ఉంటుంది విలేజ్కి వెళ్ళగానే ఏం సెర్చ్ చేస్తాను. ఇక్కడ చేతులు ఇలాంటివన్నీ పెట్టుకోకూడదు అంటారు. ఈ విలేజ్ ఏంటి ఫ్రెండ్స్, చిన్నగా ఉంది విలేజ్. ఓ బాబు, నువ్వు ఆగరా బాబు, చేసుకునే వారు తినేస్తాను. పిచ్చి పిచ్చెక్కిస్తున్నాడు గైస్. ఓకే, హ్యాపీ హ్యాపీ. గోలరు 2 నిమిషాలు ఆగట్లేదు అవును. అందరూ ఆతృతలో ములిగి తేలుతున్నారు, మరీ తెలియని గేమర్స్ లాగా అనుకుంటా. ఫ్రెండ్స్, మనం మల్టీప్లేయర్ చేయొచ్చు, ఎందుకంటే మన ఎస్ఆర్ రాక్ ఉన్నాడు కదా, వాటితో మల్టీప్లేయర్ చేయొచ్చు. కొన్ని వీడియోస్లో అయితే రావచ్చు మల్టీప్లేయర్. దానికి మల్టీప్లేయర్ తేవాలంటే బోల్డ్ పని ఉంటుంది, సైన్ ఇన్ అవ్వాలి, అవన్నీ ఉంటాయి. కాబట్టి న్యూ వర్షన్ కదా, ఫస్ట్ దీంట్లో ఉన్న అద్భుతాలన్నీ చూద్దాం.
రూల్స్లోకే వెళ్ళలేదు, విలేజ్కి వచ్చాం కదా అని చెప్పి ఉంది. ఇస్తానా కష్టం ఉంటుంది నాకు తెలిసి దీంట్లో. నాకు ఏం నచ్చుతుంది ఫ్రెండ్స్. బాబుని రటన్ టేబుల్ ఇక్కడ ఉంటే చేసుకోం కదా, ముద్దు వేస్ట్ నాకు. మనకు ఒక చెస్ట్ దొరికింది, చెస్ట్ నాకు ఇష్టం. అదేదో ఉంటుంది కదా ఫ్రెండ్స్, బ్లాస్ట్ ఫర్నెన్స్ కాదు, ఒక విలేజ్ లాగా అదే ఒక హౌస్ లాగా ఉంటుంది, దాంట్లో అన్నీ ఐరన్ దొరుకుతుంది. దాని పేరు గుర్తు రావట్లేదు. గేమ్ ఆడి చాలా రోజులేదు కదా బాబు. మెయిన్ పర్సన్ లేదు ఇప్పుడు వరకు. నేను దానికోసం సెర్చ్ చేశాను. అయ్యా గోలెం నేను చంపాల్సి వస్తుంది. అది 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 లేదు. విలేజ్ మొత్తం అంటే విలేజ్ అంతా ఇంతే. విలేజ్ అంతే, ఎక్కడితే విలేజ్ స్టాప్. అటేమన్నా ఇంకా సెర్చ్ చేయదా అట్లా, అటు ఇంకేమైనా ఉండొచ్చు. ప్లీజ్ రా ఉండరే, నాకు నీకు చాలా అవసరం ఉందిరా. రూట్స్ పెట్టేస్తున్నారు, ఒక హౌస్ రూట్ స్పీడ్ పెరగానే. ఇక్కడ పంకిన్ సౌండ్ ఇక్కడ పెట్టుకుంటాడా. గోళం నేను చంపాల్సిన టైం వచ్చింది. ఈ హౌస్ బాగుంది ఫ్రెండ్స్, ఇది కొంచెం క్లియర్ చేసుకుందాం. టెంపరీకి కొంచెం బెటర్. మనకు కొంచెం కలర్స్ మార్చుకుందాం. మీకేం చేయబోతుందో అర్థమవుతుంది. బయటికి వెళ్ళిపోర్రే. ఎందుకు నాకు ఇవి పని లేదు, పని పాటలేదు. అదే అడ్లే రే అడ్లే. నీకు కావాలంటే ఇంకో బెడ్ తెచ్చుకోండి, నేను మాత్రం ఇది ప్లేస్ నాది. ఫస్ట్ డై చేసేసి బెడ్ స్పాన్ పాయింట్ సెట్. ఓకే, మనం స్టోన్ కలెక్ట్ చేద్దాం. ఒరే బ్లడీ ఫుల్, అది కలెక్ట్ అయింది గైస్. కలెక్ట్ అవ్వను, పోరా బయటికి పో, నువ్వు బయటికి పో. గెట్ అవుట్. ఓడి అమ్మ ఇది వచ్చి కదా గోలమ్మ. గోలెం where are you? వచ్చేవాడు నేను అయిపోతాను, ఇంకా అమ్మ రావట్లేదు బాబు. అదే విలేజర్కి ప్రమాదం అనిపించిన వచ్చేస్తాడు అనుకుంటా. నైట్ అయిపోతుంది, పడుకోమందాం. ఒక డేలో ఏం చేయలేదు, అంత వెతుకునే సర్చింగ్. బ్రోస్ ఆగండి బ్రోస్, నీ సౌండ్ చేయొద్దు, నా చేతులు ఐదాలు కూడా ఎట్లే. అబ్బా ఓకే, పడుకునే టైం వచ్చింది. టైం లెగుస్తా వేసేయాలి నన్ను. అమ్మా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. నువ్వు ఉండు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ లాగా. నేను ఇప్పుడు స్టోన్ కలెక్ట్ చేయాలి. అక్కడ స్టోన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోగా. ఇక్కడ షీట్స్ పెట్టాడు పెన్సిల్స్లో. ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా మంచి ఏమైనా విలేజ్ ఉంటే బాగుంది. బ్లాక్ స్మిత్ ఏదో ఉంటుంది కదా, అది మాత్రం లేదురా బాబు. ఓ మై గాడ్, జస్ట్ మిస్.
మనం స్టోన్ ఇది పికాక్స్ బ్రేక్ అయ్యే వరకు కలెక్ట్ చేస్తున్నాం. మీకు ఇది ఈ సోల్ అంతా వద్దులేండి కానీ నేను ఆఫ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయిపోవాల్సి వచ్చింది పికాక్స్. మన వుడ్ పికాక్స్ కదా అయిపోయినాయి, కానీ ఎక్కువ లేయర్ వస్తుంది. ఓకే 46 51 అయింది. బాబు ఏమైంది? హ్యాంగ్ అవుతుంది కొంచెం కొంచెం. 53 టోటల్గా. ఒక చెస్ట్ ఉంచుకోవడం బెస్ట్. ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక చెస్ట్ తెచ్చేసుకున్నా. చెస్ట్ అంటున్నాను, అదే ఫైనాన్స్ కాదు, ఇది క్రాఫ్టింగ్ టేబుల్. వీటి పేర్లు గుర్తుండవు తొందరగా. ఫస్ట్ మనం ఒక ఫైనాన్స్ చేసుకుందాం. ఫైనాన్స్ ఒక యాక్స్ పికాక్స్ స్టిక్స్ కావాలి కదా, పికాక్స్ తీసుకుందాం. స్వాడ్తో పనే ఉండదు ఎక్కువ, ఎందుకంటే మన స్వాడ్ కింద కూడా యాక్స్ కట్కే తగులుతుంది కాబట్టి. ఈ బ్యాగ్ వాటర్ తాగడానికి కదా, ఇది వాటర్ తాగడానికి అనుకుంటా. లెదర్తో దేనితోనే అవుతుంది. ఇవన్నీ మనం ఫ్యూచర్లో చూద్దాం. నాకు చేతిలో ఫైనాన్స్ ఉండాలి, లేకపోతే పని అవ్వదు. గుడ్ మార్నింగ్. మీకు చెప్పలేదు, ఫీల్ అవుతున్నారా? గుడ్ మార్నింగ్. ఓకే, మన ఇంట్లోకి వెళ్ళి ఫైనాన్స్ అన్నీ చేద్దాం. కోల్ అక్కడ స్టోన్ దగ్గర నాకు తెలిసిన కోల్ ఉంటుంది, ఆ కోల్ని చూద్దాం. మినిమం కామన్ సెన్స్ లేదా? ఆ దేవుడు నాన్లో పెట్టుకుంటాడు, నేను ఇక్కడ పడుకుంటే తలకట్ట అయిపోతే ఏట్రా చేస్తున్నా? వాట్ ఆర్ యు డూయింగ్ బ్రో? సౌండ్ వచ్చిందా సిరక్కని? స్టోన్ కట్ చేస్తున్నట్టు. మన దగ్గర ఇవి ఉన్నాయి. ఇప్పుడు అయితే ఫస్ట్ మన దగ్గర ఉన్న చెత్త చేద్దాం. దీంతో కొంచెం డెకరేషన్ చేద్దాంలే. మనకు కావాలి వుడ్, కావాలి ఫుడ్, వీటి పెట్టేద్దాం, స్టిక్స్ పెట్టేద్దాం, వుడ్ కూడా పెట్టేద్దాం. మనకు టార్చ్ లైట్ వద్దాం, స్టోన్ పెట్టేద్దామా, వుడ్ ఉంచుదాంలేండి. స్టోన్ పెట్టేద్దాం, వుడ్ ఉంచుదాం. నెక్స్ట్ పని ఏంటంటే మా దగ్గర క్రాఫ్టింగ్ టేబుల్ ఇది. దీంతో కొంచెం మన రెంట్కి తీసుకున్న హౌస్ని డెకరేట్ చేద్దాం. డెకరేషన్ అంటే ఏట్లేదు, 2 ఉన్నాయి. ఏం చేద్దాం? ఓకే, అరే నీకు డబ్బులు కట్టగా, నువ్వు డబ్బులు ఇవ్వకండి. నేను చూడు ఏం చేశాను, పెయింటింగ్. పెద్ద ఆర్టిస్ట్ అన్నమాట. ఇంకేం చేద్దాం? బ్లాక్స్ కట్టి పెట్టేద్దాం. హైట్ అవ్వదు కదా. ఏం చేస్తున్నారా? ఏంటిది? ఎందుకు పనికి వస్తారా మీరు? దేనికి పనికి రాదు. టెంపరీ బాక్స్కి పంపుతున్నానండి. ఫుడ్ ఓకే. ఏం చేద్దాం ఇప్పుడు? ఇంకా స్ట్రాంగ్ కలర్ చేద్దామా? కోల్ చూద్దాం ఫస్ట్. క్లియర్ టెంపరీ చేస్తున్నాం కాబట్టి పర్లేదు. ఇప్పుడు మైనింగ్లోకి అప్పుడే తగ్గద్దు. ఫస్ట్ కోల్ శాంపిల్స్ చూద్దాం, అంటే స్టోన్ అవన్నీ. గోలేం, హాయ్ గోలేం. 2 నిమిషాలు ఇది చిన్న పని ఉంది. అవర్రా హాయ్. సడన్గా బీక్ కొనలేట. అమ్మ బాబు, ఏమైందిరా? నాకు తెలిసిందా బాబు? రెస్ట్ అండ్ పీస్ కోలేం. నువ్వు ఎక్కడే చచ్చగాడు, నీ సమాధి ఎక్కడే. తరిరా రే సాంగ్ వేసుకోండి బ్యాక్గ్రౌండ్. తరిరా రే రా గోళం. సారీ గోళం.
ఈరరరరారేరా, ఈరరరరారేరా. ఓకే కులం కులం నేను చంపుతా ఆడుకోలే నీ సమాధి సరే బాబు రే నువ్వు ఎంత పవర్ఫుల్ రే యాక్స్ కూడా వేస్ట్ చేసేవారు నాకు కోడి కోసం వస్తే ఏదైనా దొరికింది లేండి నైట్ వస్తుందా ఏంటి నాకు ఈ క్లైమేట్ ఏంటో అర్థం కాదు నాకు డిఫరెంట్గా ఉంటుంది బాబాయ్ నైట్ అయిపోయేలా ఉందిరా బాబు మొదలరా ఫాస్ట్గా పరుగులకి లగెత్రోయ్ అది తేనెటీగలు ఉన్నాయి తేనెటీగలు మీతో పని పడుతుంది ఫస్ట్ ఇట్లా లేచేద్దాం హార్సెస్ని లెదర్ వస్తుంది కదా లెదర్తో చిన్న చిన్న ఆర్మర్ చేద్దాం కావాలి ఎక్స్పీ కోసం చంపాను నీకు అంతప్పుడు సరేలేండి నాకు లెదర్ అయితే కావాలి లెదర్తో చిన్న ఆర్మర్ చేద్దామని స్టార్ట్ మూడే ఐరన్ ఇస్తాడేంటి కాపర్ తోటి కాపర్ ఇది వద్దు అప్పుడే వద్దు యూజ్ వద్దులేండి కాపర్ కోల్ కోసం వస్తే కోల్ మాత్రం దొరకట్లేదు మిగిలిన అడ్డమైన గడ్డ అంతా దొరుకుతుంది గోళం కోసం పువ్వులు చేస్తాను మన గోళంకి వెరైటీ పువ్వులను పెడదాం ఆ గోళం వచ్చినందుకు అంత చేయాలి కదా మంట పెట్టడానికి మంటలేదు అందుకే సమాధి చేస్తాను నేను టీరరరరీరు బ్రో బ్రో అంటే ఫ్రంట్ ఇది ఉంటే బాగుంటుందని అంటే గోళంకి పూలు అంటే ఇష్టం కదా ఓకే హ్యాపీ పిల్ల ఎటు పారిపోతున్నావే మన కోల్ దొరకలేదు కానీ వుడ్ కవర్ చేద్దాం వుడ్ ఒక పని సరిగ్గా చెయ్యను నేను వుడ్ నా చేతిలో ఇది బాగుంది రావడం కానీ సారీ రే తమ్ముడు దీంట్ని తాగబట్టేస్తున్నందుకు ఏమైపోతుందిలే డబ్బులు ఇచ్చేద్దాం తర్వాత ఎమరాల్డ్స్ కదా ఎంతసేపులో తెస్తాం మేము ఎమరాల్డ్స్ అలాగని మేము అనుకుంటున్నాం మీరు అనుకోరు కదా ఓకే స్టిక్స్ ఒక్క యాక్స్ స్వాట్ కూడా తీసుకున్నాం బెస్ట్ స్వాట్ నైట్ అవుతుంది ఎలా నీకు చాలా కావాలా ఉంది కదా మరి ఎక్కువ నెక్స్ట్ వుడ్గా అలా చేద్దాం అనుకున్నాం కానీ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి వుడ్ వద్దులండి ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇక్కడ లేపేద్దాం ఆ ఎడ్జెస్ నుంచి లేపేద్దాం ఇదంతా గుడ్ నైట్ అందరూ గుడ్ నైట్ వెళ్ళి పడుకోండి రే నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను లేవు రే విలేజర్ ఎవరు పడుకోరా రే లాగమంటుంటే సూర్య గుడ్ మార్నింగ్ రెండు రోజులు ఖాళీ బాబాయ్ ఫస్ట్ ఐరన్ పెట్టద్దా ఆగండి చేతిలో పట్టుకొని తిరుగుతున్నాను ఐరన్ అలాంటి వాడిని నేను డైరెక్ట్ ఉంచుదాం స్టిక్స్ ఉంచుదాం దీంట్లో బౌన్స్ అవుతుంది ఎక్కడ సరే అంటే మనం వుడ్ కవర్ చేద్దాం పుష్ చేస్తున్నట్టు అవుతుంది నాకు
దాని కింద వుడ్ వేస్ట్ చేయడం అంత డట్ ఉందా మట్టి? అదే కట్ చేసి నాకు ఇవ్వచ్చు కదా, నాకైనా పనికి వస్తుంది వుడ్. Okay friends, ఇవాళ ఈ వీడియో అంతే. I'll see you in the next one. Bye and please like, share and subscribe చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే వీడియోలు అంత ఎక్కువ అయిపోతుంది. ఇప్పటికే 20 minutes అయిపోయింది. Bye.